నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్లె పండుగ 2.0 కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. ఏపీ గ్రామీణ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో ప్రజలను ప్రైవేట్ ఆసుపత్రులకు బలిచ్చే కార్యక్రమం వెంటనే ఆపాలి, లేదంటే వైసీపీ తరపున ఉద్యమిస్తామన్న మాజీ మంత్రి ధర్మాన. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో రేపటి నుండి 3 రోజుల పాటు షాపింగ్ ఫెస్టివల్. అధికారులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. వాడపల్లిలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. 5వ రోజు మలయప్ప అలంకరణలో గరుడ వాహనంపై తిరువీధుల్లో విహరించిన శ్రీవారు. ఆంధ్రప్రదేశ్ గ్రామాల ముఖ చిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో పల్లె పండుగ 2.0 కార్యక్రమానికి పటిష్టమైన ప్రణాళికలు సిద్దం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తొలి దశలో సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని 2వ దశ కార్యక్రమాలు అంతకుమించి విజయవంతమయ్యేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్దే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు. పల్లె పండుగ 2.0 అమలుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో కూలంకషంగా చర్చించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో ప్రజలను ప్రైవేట్ ఆసుపత్రులకు బలిచ్చే కార్యక్రమం వెంటనే ఆపాలని, లేదంటే వైసీపీ తరపున ఉద్యమిస్తామని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలను ప్రైవేటు యాజమాన్యాల కిందకు తీసుకువెళ్లి విద్యార్థులు, పేదల జీవితాలతో చెలగాటమాడేందుకు కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజా పోరాటంతోనే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. బాధ్యతారాహితంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్కార్ మెడలు వంచి దాన్ని ఉపసంహరించుకునే వరకు వెనకడుగు వేయబోమని పేర్కొన్నారు. ప్రజారోగ్యాన్ని బలిపీఠం మీద పెడితే బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా సహించేది లేదని అన్నారు. మనలాంటి ఆర్థిక స్థితిగతులు కలిగినటువంటి ప్రజలకు చాలా పెద్ద భారమైనటువంటి నిర్ణయం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రం అంతా ఈ చర్చ నడుస్తూ ఉంది. విద్యార్థుల్లోనూ, తల్లిదండ్రుల్లోనూ, వైద్యం అందనటువంటి ప్రాంతాల్లోనూ, ప్రైవేట్ ఆసుపత్రులు, అందులో అందుబాటు లేనటువంటి వైద్యం గురించి చాలా చర్చ నడుస్తుంది. ఈ సందర్భంలో ఇంకా డీటెయిల్స్లోకి నేను పోనక్కర్లేదు. మన రాష్ట్రానికి అనుభవాలు ఒకసారి చూస్తే కరోనా బారిన మనం పడ్డాం గడిచిన ప్రభుత్వ కాలంలో. అలాంటి విపత్తు వచ్చినాడు కూడా ప్రభుత్వ ఆసుపత్రులు గట్టిగా పనిచేసినాయి, నిలబడగలిసినాయి, ప్రజల తరఫున భరోసా ఇవ్వగలిసినాయి. ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్ని మనం విజిలెంట్గా ఉన్నప్పటికీ, ప్రభుత్వ అధికారులు ఉన్నప్పటికీ, ప్రైవేట్ ఆసుపత్రి అనేది ఆదాయం కోసం పెట్టుకున్నది కనుక ప్రజల నుంచి కరోనా భయాన్ని చూపించి దోపిడీ చేసే కార్యక్రమం దేశంలోనే జరిగిపోయింది. రాష్ట్రంలోనే కాదు, రాష్ట్రంలోనే జరిగింది, దేశంలో కూడా జరిగింది. అంటే ఆనాడున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని గట్టిగా పని చేయించగలిసినాం కనుక కొంతవరకైనా ఆంధ్రప్రదేశ్లో మనం తట్టుకోగలిసినాం. ఐఏఎస్ అధికారులని ప్రతి హాస్పిటల్కి ఇన్ఛార్జీల కింద పెట్టి భోజన వస్తువులకు అవసరమైనటువంటి ధనాన్ని ఇచ్చి చాలా విజిలెంట్గా ఉండడం వల్ల కొంతైనా నిరోధించగలిసినాం. కానీ అల్టిమేట్గా దేశంలో ఉన్న ప్రజలు ఎలాంటి అభిప్రాయానికి వచ్చారంటే వైద్యం అనేది వదిలేశారు, గాలికి వదిలేశారు, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేశారు, వాళ్ళు ప్రజల్ని నిలువుదోపిడీ చేసేస్తున్నారు. కరోనా వచ్చి కుటుంబంలో ఒక సభ్యుడు చనిపోతే ఆ చనిపోయాడనే బాధ కంటే కుటుంబంలో మిగిలిన వారిని ఆర్థికంగా ఆసుపత్రులు దొలిచేసి మిగతా సభ్యుల్ని మానసికంగానూ ఆర్థికంగానూ భవిష్యత్తు లేకుండా చంపేస్తున్నారన్నటువంటి ఆవేదన ప్రజల్లో వ్యక్తమైంది. నిజానికి నేను కూడా చాలా కాలం శాసనసభ్యుడిగా, మంత్రిగా అనేక ప్రభుత్వాల్లో పనిచేశాను. నాకు కూడా అదే అభిప్రాయం. ఇప్పటికీ భారతదేశంలో, మన రాష్ట్రంలో వైద్యం అనేది మనం సరిగా చేయలేకపోతున్నాం. ఇచ్చేస్తున్నాం, ప్రైవేట్ పీపుల్కి ఇచ్చి మీరు దోచుకోండి అని వదిలేస్తున్నాం. ఇంత ప్రభుత్వాలు కలిగి 80 సంవత్సరాలు స్వాతంత్రానంతరం అనుభవం కలిగి మీరు ఇష్టానుసారం దోచుకోండి, మీ ఇష్టం అన్నటువంటి స్వతంత్ర రాజ్యంలో ఇచ్చేస్తే ఇది ప్రభుత్వాలకి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకి ధర్మమేనా అడుగుతున్నాను. మనకున్న రాజ్యాంగం ఏం చెప్తుంది? ప్రజల ఆరోగ్యం అనేది కాన్స్టిట్యూషనల్ రైట్. ఇది నీ విధి, నీ అత్యంత ప్రాథమికమైనటువంటి నీ తాలూకు బాధ్యతల్లో ఇదొక బాధ్యత. ప్రజల తాలూకా ఆరోగ్యాన్ని కాపాడడం అనేది నీ బాధ్యత. అది చేయలేకపోతే మరి ప్రభుత్వాలు ఎందుకు? మిగతావన్నీ మీరు చేస్తారా లేదా అనేది సెకండరీ. విద్యకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ప్రాథమికంగా ఉండేటువంటి బాధ్యతను కూడా మీరు స్వీకరించకపోతే ఎలాగా?
దానికి వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తుంటే ఎలా? కాలేజ్ 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 అని అంటారు. కాలేజ్ అసలు కాదు. ఆ కాలేజ్ ఎక్కడవుతుంది? మనం ఎప్పుడూ ఎరగనటువంటి ఒక మారుమూల ప్రాంతం. అది కాలేజేనా? కాదు, ఆసుపత్రి. విద్యార్థులకి, వైద్య విద్యార్థులకు బోధనతో సహా ఒక సమగ్రమైన ఆసుపత్రి అందుబాటులోకి తెస్తున్నాం. ఆ విధంగా మనం చూడాలి. దాన్ని మీరు ప్రైవేట్ పీపుల్కి ఇస్తామంటే ప్రైవేట్ పీపుల్ ఎందుకు మీరు ఇచ్చేస్తుంటారో చెప్పండి. ఈ భారం మేము మొయ్యలేము అనే కదా మీరు చెప్పేది. ప్రభుత్వం ఎక్కడ చేయగలదు అనేటువంటి మాట కదా. ప్రభుత్వం చేయదు అన్నప్పుడు ప్రైవేట్ పీపుల్కి దేనికి ఇస్తుంటారు మీరు? వాళ్ళు చేయగలరని ఎలాగనుకుంటున్నారు? అంటే మీరు జనం దగ్గర డబ్బు వసూలు చేసుకోండి అని చెప్తున్నారు. 80 సంవత్సరాల తర్వాత కూడా మారుమూల ప్రాంతానికి ఒక బోధన ఆసుపత్రి వస్తే అది కూడా మనం ఇవ్వలేని దిక్కుమాలిన పరిస్థితులు ఉంటే ఎలా? 80 సంవత్సరాలు చూశారు. ఇప్పుడైనా ఒక బోధన ఆసుపత్రి వస్తుంది, మాకు గవర్నమెంట్ ఆసుపత్రి వస్తుంది అని చూస్తే అది ప్రైవేట్ పీపుల్కి ఇచ్చి మీరు మళ్ళీ దోచుకోండి అని చెప్పే కార్యక్రమం చేస్తే నిజంగా మనం ఏం బాధ్యత వహిస్తున్నట్టు? ప్రజల ఆరోగ్యం మీద మనం ఈ ప్రభుత్వాలు ఏం బాధ్యత వహిస్తున్నట్టు? ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఒక్కరిని అడగండి, ఒక విద్యార్థిని అడగండి, తల్లిదండ్రులను అడగండి, ఒక పేషెంట్ని అడగండి, ఆ పేషెంట్ కుటుంబ సభ్యులను అడగండి, సాధారణమైన పౌరులను అడగండి, అందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించి ధరలు ఎంత మేరకు తగ్గాయో వివరించడానికి, ఆయా వస్తువులను తగ్గింపు రేట్లపై అందించడానికి షాపింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వెల్లడించారు. విశాఖ కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు ఈ ఫెస్టివల్ ఉంటుందని అన్నారు. వ్యాపార సంస్థలు, డ్వాక్రా సంఘాలతో కలిసి సుమారు 60 స్టాళ్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు లావాదేవీలు ఉంటాయని, అవగాహనకు శిబిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఇతర అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. మన రాష్ట్రంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం గత నెల సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి రాబోయే దీపావళి రోజు దాకా సెలబ్రేట్ చేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన జీఎస్టీ 2.0 వివరణ గురించి, దాని యొక్క ఆహ్వానం గురించి, ప్రజలకు దానివల్ల జరిగే మేలు గురించి ప్రజలకి తీసుకువెళ్ళడానికి మనము నెలపాటు ఈ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాము. ఈ కార్యక్రమాల్లో భాగంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్లో ఒక ఫినాలే లాగా మన జిల్లాలో విశాఖపట్నం నగరంలో ద గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ అనే ఒక కార్యక్రమం 16వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా, 16th నుంచి 19th of October 4 days మనము ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో నిర్వహించబోతున్నాము. ఈ కార్యక్రమంలో కమర్షియల్ ట్యాక్స్ మరియు ఏపీ టూరిజం వాళ్ళు ఒక సహకారంతో జిల్లాలో ఉన్న పెద్ద సంస్థలతో పాటు చిన్న సన్నకార వ్యాపారులతో పాటు మనము కలిసి మన ప్రభుత్వం ఈ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నది. ఈ షాపింగ్ ఫెస్టివల్లో దాదాపు 60 పైన షాప్స్ మనం ఏర్పాటు చేయబోతున్నాము. ఈ షాపింగ్ ఫెస్టివల్లో కేవలం ఆటోమొబైల్సే కాకుండా ఎలక్ట్రానిక్ గూడ్స్, మొబైల్ ఫోన్స్, దీంతో పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒక ప్రోడక్ట్స్ కూడా మనం అందుబాటులో తీసుకురాబోతున్నాము. ఫుడ్ సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాము. సో ఈ షాపింగ్ ఫెస్టివల్ నేను చెప్పినట్టు 16వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా, దీపావళికి ముందు రోజు దాకా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు 60 పైన షాప్లో ఏర్పాటు చేస్తున్నాము. ఈ షాప్స్ అన్నింటిలో కూడా వాళ్ళ యొక్క షోరూమ్ కన్నా ఇంకా ఎక్కువ డిస్కౌంట్స్ ఇచ్చి ప్రజలకి జిఎస్టీ ద్వారా వచ్చే బెనిఫిట్స్ని తీసుకువెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో విశాఖ ప్రజలు ఎక్కువ మంది తరలి వచ్చి ఈ షాపింగ్ ఫెస్టివల్ని విజయవంతం చేయవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. జిఎస్టీ స్లాబ్స్ 5 రకాలు స్లాబ్స్ నుంచి కేవలం 5% మరియు 18% స్లాబ్స్కే కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీనికి ముఖ్య పాత్ర వహించిన గౌరవ ప్రధానమంత్రి వర్యులకు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులకు, ముఖ్యమంత్రి వర్యులకు ప్రధానంగా జిల్లా ప్రజానీయం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెగ్యులర్గా మన యాక్టివిటీస్తో పాటు ప్రతిరోజు కూడా మండల స్థాయిలో, సచివాలయం స్థాయిలో, జిల్లా స్థాయిలో, కాన్స్టిట్యుయెన్సీ స్థాయిలో కూడా అవగాహన కార్యక్రమాలు మనము ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ రంగాలు, అగ్రికల్చర్ కావచ్చు, ఫార్మా కావచ్చు,
ఇలాంటి వివిధ ఇండస్ట్రీస్ కావచ్చు, వివిధ రంగాలకు సంబంధించిన డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్, ఎండ్ యూజర్స్, ఫార్మర్స్ నుంచి ఫెర్టిలైజర్ డీలర్స్, షాప్ ఓనర్స్, ఇలా అన్ని రకాల కమ్యూనిటీస్ని మనము ఈ నెల పాటు టచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రజలకు తీసుకువెళ్ళిన ఉద్దేశంతో ఈ షాపింగ్ ఫెస్టివల్ మనం నిర్వహించబోతున్నాము. ప్రజలు ఈ అవకాశాన్ని వాడుకొని జిఎస్టీ యొక్క బెనిఫిట్ని పొందవలసిగా ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 5వ రోజు ఆలయంలోని వసంత మండపంలో ఉత్సవమూర్తులకు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సప్త కలశారాధన, మహాస్నాపనం, వసంతోత్సవాలను వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కమలారాణి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి పాదాల చెంత 108 బంగారు పుష్పాలతో అష్టాదళ పాద పద్మారాధనను కన్నుల పండుగగా నిర్వహించారు. రాత్రి మలయప్ప అలంకరణలో శ్రీవారు గరుడ వాహనంపై తిరువీధుల్లో విహరించారు. మహిళల కోలాటం, నాగ్పూర్కు చెందిన బ్యాండ్ వాయిద్యాలు, ఉత్తరప్రదేశ్ కాశీకి చెందిన అఘోరాల విన్యాసాలు, తెలంగాణకు చెందిన బోనాలు, శక్తి వేషాలు అలరించాయి. స్థానిక శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారి దంపతులు, వారి ప్రథమ కుమారుడు కృష్ణ సంజీవ్ దంపతులు, ద్వితీయ కుమారుడు సంజీవ్ దంపతులు భక్తిపూర్వకంగా స్వామివారికి, ఉభయ దేవేరులకి నమస్కరించి సమర్పించిన చేనీ జయనామములు గోవిందా.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.